ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు మన ప్రభువైన యేసు క్రీస్తు రాజుగా ఉన్నాడు. ఈరోజు మనము ఈ నూతన దినమును ప్రారంభించినప్పుడు దేవుని ఆశీర్వాదం మీ జీవితములో నూతనముగా ఉండనివ్వండి. పాతవి గతించినవి మరియు అన్ని నూతనముగా చేయబడుచున్నవని వాక్యము సెలవిచ్చినది. కాబట్టి మన దేవుడు సమస్తము నూతనముగా చేయడములో ఆనందించేవాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ హృదయాన్ని ఆయనకు సమర్పించినప్పుడు ఆయన మీకు కలిగిన సమస్తమును నూతనముగా చేస్తాడు. మీరు ఆయన చేతుల్లోకి మీ సమయము మరియు దినములను అప్పగించినప్పుడు సమస్తమును నూతనముగా చేయబడుతుంది. ప్రియులారా, ఈరోజు ఈ నూతన దినము ప్రారంభించిన మీరు ఈ నూతన దినమంతా మీరే సజీవము గల ప్రభు చేతుల్లోనికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు ఆయన సమస్తమును నూతనముగా మారుస్తాడు. ఇప్పటి వరకు మీరు కన్నీళ్లు, దుఃఖము లేదా నిరీక్షణ లేకుండా ఉండి ఉండవచ్చును. మీరన్ని కష్టాల మధ్య మీ సహనాన్ని పట్టుకొని పనిచేసి ఉండవచ్చును. ఈరోజు ప్రభు మీ జీవితంలో ప్రతిదాన్ని మరలా మీకు నూతనముగా దయచేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ప్రియులారా, ప్రభువు నుండి వచ్చిన ప్రతిఫలము మీ జీవితములో ఈ రోజు నుండి మొదలవుతుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దేవుణ్ణి స్తుతించండి మరియు ఆయన నామములో ప్రతిఫలమును పొందండి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము గమనించినట్లయితే యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును అని చెప్పబడినది. అవును ప్రియులారా, ప్రభు పరిశుద్ధుడు, మరి ఆయన పవిత్రతను కోరుకునే దేవుడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములో యెహోవా దేవుడు ఇలాగు సెలవిచ్చియున్నాడు. అదేమనగా, నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులు కావలెను అన్న వచనము ప్రకారము ప్రభు పవిత్రతకు అధిపతి. కాబట్టి ఆయన మిమ్మల్ని పాపపు బానిసత్వము నుండి బయటకు తీసుకొని వస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని పరిశుద్ధులనుగా చేస్తాడు మరియు మీ జీవితాన్ని ఏలుతాడు. రెండవది, పరిశుద్ధ లేఖన భాగము ఇలాగు సెలవిచ్చినది. అదేమనగా, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మను వేరుపరిచితిని అన్న వచనము ప్రకారము ప్రియులారా, మీరు దేవునికి పవిత్రముగా జీవించాలని ఆయన ఈరోజు మీ పట్ల కోరుకొనుచున్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నా నిబంధన ప్రకారము నేను మీకు పవిత్రతను అనుగ్రహిస్తాను అని చెప్పబడి ఉన్నది. దేవుని నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. ప్రియులారా, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు సెలవిచ్చున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తిగల ప్రభు సెలవిచ్చున్నాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఈ లోకము నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండాలనియూ అపవిత్రమైనదేదియూ మీరు మాట్లాడకూడదని ఆయన సెలవిచ్చున్నాడు. ఇప్పుడు ఆయన మీకు తండ్రిగాను, మీరు ఆయనకు కుమారులు కుమార్తెలుగా ఉంటారని సర్వశక్తుడైన యెహోవా దేవుడు సెలవిచ్చున్నాడు. అవును ప్రియులారా, ప్రభు మీరు ఆయనకు కుమారులు మరి కుమార్తెలుగా అవుతారని, మీరు ఆయన పవిత్రతను మోయవలెనని, ఈ లోకములోని దుష్ట శక్తులతో
మీకెటువంటి సంబంధము ఉండకూడదని చెప్పబడి ఉన్నది. మరి అపవిత్రమైన దానిని ముట్టకూడదని వాక్యము స్పష్టముగా తెలియజేసినది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ధైర్యముగా ఉండండి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు పరిశుద్ధుడు గనుకనే ఈరోజు మనము కూడా పరిశుద్ధముగా జీవించాలనే కోరుకొనుచున్నాడు. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీలలో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును, నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను, నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మను రప్పించిన యెహోవానని చెప్పుము అన్న వచనముల ప్రకారము ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధునిగా మనము అంగీకరించాలి. కారణము ఆయన మనలను పరిశుద్ధులనుగా చేసినవాడు ఆయనే. కాబట్టి ఈరోజు ప్రభు మీ జీవితంలో ఇచ్చే పరిశుద్ధత ద్వారా పరిశుద్ధతను ఘనంగా ఎంచుకోవాలి. అహరోను కుమారులైన యాజకులుగా ఉన్న నాదాబు, అబీహూలు తమ తమ దఫ్తారులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవము వేసి యెహోవా తమకాజ్ఞాపించిన వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతిబొందిరి. ఆయనను ఘనపరచడానికి వారు ప్రభు ఆజ్ఞాపించిన పనిని వారు చేయలేదు. వారు పరిశుద్ధతను మరియు పవిత్రతను ఘనపరచలేదు. ఏది ఏమైనా సజీవ బలిగా మిమ్మల్ని మీరు అప్పగించుకున్నప్పుడు సరైన సేవను అందించే కృపను ఆయన మీకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ప్రభు కోసం చేసే కార్యాలన్నిటిలో ఆయనకు ఘనత వచ్చినట్లుగా ఉండాలి. దేవుని పరిశుద్ధత మరియు ఘనతను తీసుకురావడానికి మిమ్మల్ని మీరే సజీవ బలిగా అర్పించుకోండి. అందుకే పరిశుద్ధ లేఖన భాగమేమని సెలవిచ్చినదో చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ శరీరములను ఆయనకు మీరు సమర్పించుకున్నట్లయితే పవిత్రమైనది మరియు దేవునికి ప్రీతికరమైనదిగా ఉంటుంది. ఈరోజు కూడా ప్రియులారా, దేవుడు మీ వద్దకు పరిశుద్ధముగా దిగివస్తాడు. మరి ఆయన మీ జీవితంలో అందమైన వధువులా సిద్ధము చేస్తాడు. ఆయన వాక్యములోనికి లోతుగా మునిగి కడగబడండి. మీరు అలా చేస్తే మీరొక ప్రత్యేకమైన ఘనతతో ఈ లోకములో నక్షత్రముల వలె ప్రకాశించినట్లు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. తండ్రి, మమ్మల్ని పవిత్రము చేసే ప్రభువా, మా పాపాలన్నిటినీ క్షమించి యేసు రక్తముతో మమ్మల్ని కడిగి మాకు నూతన జీవితాన్ని అనుగ్రహించుము. అయ్యా, ఈ రోజు నుండి మేము యథార్థవంతులముగా ప్రవర్తించడానికి మరియు సమృద్ధిగా ఆశీర్వదించబడటానికి మాకు సహాయము చేయము. అయ్యా, ప్రతిరోజు నీ వాక్యము నుండి మధురమైన జీవజలమును అనుభవించడానికి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం.
దేవా, శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడవు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాదసన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.